Namaste and welcome to IT Trends. నమస్తే అండ్ వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఐటీ సెక్టార్లో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, మరియు ఇండియాస్ ఐటీ ఫ్యూచర్ ఎటువైపు వెళుతోంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం ఈ రోజు లైవ్ లో. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సతీష్ యల్లంకి గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్కైస్ టెక్నాలజీ సొల్యూషన్స్. ఆయనతో మాట్లాడదాం. హలో. Hello, namaste. Alright, it's Sky's Techno Solutions. I'm so sorry for that. So yes sir, India's IT future గురించి మాట్లాడితే it's one of the fastest emerging fields అని చెప్పుకోవచ్చు, and everybody wants to get into IT. So India యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? Basically, India has very bright future only. But the thing is, existing IT employees ఎవరైతే ఉన్నారో, those people as well as the freshers who are about to come into IT sector, they should basically try to understand the next level of preparation. అంటే నెక్స్ట్ ఐటీ ఎలా ఉండబోతోంది, మనం ఓన్లీ ఇంతకుముందు లాస్ట్ 20 years చేసిన సాఫ్ట్వేర్ స్టీరియోటైపిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఐటీ సెక్టర్ సెటిల్ అవ్వగలుగుతాం లేదో వాళ్ళు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఫేజ్ ఏంటంటే లాస్ట్ 20-25 yearsలో ఇండియా ఈజ్ వెల్ నోన్ ఫర్ ఐటీ సెక్టర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది సర్వీస్ సెక్టర్. వీ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ టు ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎక్కడ మనం చేయలేదు. అప్లికేషన్ డెవలప్మెంట్స్ మనం ఏమైనా చేసినా కూడా దట్ ఈస్ నాట్ బేసికలీ రిలేటెడ్ టు వాట్ ఇండియా ఎగ్జాక్ట్లీ నీడ్స్ అనమాట. వీ హ్యావ్ బీన్ ఆల్వేస్ క్రేవింగ్ ఫర్ యూరోపియన్ క్లయింట్స్ ఆర్ సే లైక్ ద యుఎస్ క్లయింట్స్. వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే ఆ పర్టికులర్ డొమైన్లో ఉన్న ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దానికి సర్వీస్ తీసుకునేవాళ్ళం మనం. సో మోస్ట్లీ ఇండియా ఇస్ హైలీ రికగ్నైజ్ ఫర్ ఇట్స్ సర్వీస్ సెక్టర్ ఫీల్డ్, and it is also well known that Indians are very good in giving target oriented service jobs anamata. But next part of the IT ala undadandi. సో టెక్నికలీ ఎవరైతే ఇప్పుడు కరెంట్లీ ఐటీ సెక్టర్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ప్లస్ ఎగ్జిస్టింగ్ పీపుల్ కూడా, ఎస్పెషల్లీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ ఇండియన్ కంపెనీస్, దే షుడ్ డెఫినెట్లీ రియలైజ్ దట్ ఐటీ విల్ నాట్ బీ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ వాస్ ఫర్ లాస్ట్ 20 years. సో టెక్నాలజీ వైజ్ మనం ఏం నేర్చుకోవాలని, ఇట్స్ నాట్ లైక్ వీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ గ్రేట్ లాట్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ ఆర్ ఎనీథింగ్. Existing languages like C, C++, and Java and Python, maybe Python was getting added into the discussion since last 5-6 years very seriously. Database ఇవన్నీ అలాగే ఉంటాయి. కాకపోతే మన మైండ్ సెట్, యాటిట్యూడ్ అండ్ మెథడాలజీ ఆఫ్ థింకింగ్ అండ్ టార్గెటింగ్ ద ప్రాబ్లమ్ టు సొల్యూషన్, ఈ యాటిట్యూడ్ మనం మార్చుకోకపోతే ఇండియన్ సిస్టమ్ విల్ నాట్ ఫేస్ ఎ ప్రాబ్లమ్. బట్ ఇన్ ఐటీ సెక్టర్లోకి వచ్చే ప్రొఫెషనల్స్ మాత్రం డెఫినెట్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రియలైజ్. ఆల్రైట్. సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ రెసెషన్ అండ్ మేబీ ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఆల్సో. చాలా మంది వాళ్ళ జాబ్స్ లూజ్ అయ్యారు, బట్ స్టిల్ ఫ్యూ పీపుల్ ఆర్ సేఫ్గా ఉన్నారు. ద థింగ్ ఈజ్, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరైతే వాళ్ళ స్కిల్స్ అప్డేట్ చేసుకోలేదో వాళ్ళు రెసెషన్లో మేబీ జాబ్ కోల్పోయి ఉండొచ్చు. సో దెర్ ఈస్ అ కాన్సెప్ట్ ఇన్ సైన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పేసి. సో ఎవరైతే ఎక్కువగా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారో దే ఆర్ ఇన్ సేఫ్ జోన్ ఎనీ ఫీల్డ్లో కానీ. సో అది ఐటీ కూడా వర్తిస్తుంది అంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అబ్సల్యూట్లీ అండి. See, IT is a field where you are expected to get yourself updated every day. It's a dynamic process. It's something like this, and the problem is always something that is not stereotypic. You should always understand. See, we could be listening to what is see, everybody knows what is a deposit and what is a withdrawal in a banking system. That is very simple formula. But you are going to do this transaction or activity from which particular type of device, from which particular location, the targeted customers or clients are. Idi manaki diversification kavali. So you cannot come with a very simplicity state oriented mechanism that was happening in the business. Business is no more really getting worried about the transactions what they want to do. Meer ippudu chinna tea shop ki vellina kuda they are trying to do the transaction directly through their mobile. Meer akkada money pay cheyadam kuda scan chesi pay chestunnaru. They are having auto franking machines where the tea is already prepared. The kind of flavor what you select, you'll press the button, it'll give you the tea. So టెక్నాలజికలీ ట్రాన్సాక్షన్ స్టేట్ ఆఫ్ బిజినెస్ ఎక్కడా కూడా కాంప్లికేటెడ్ లేదు. దట్ వాస్ దేర్ లాస్ట్ 20 years. అంటే మనం 1980s నుంచి 2010 వరకు తీసుకుంటే వీ హ్యావ్ బీన్ ఆల్వేస్ ఫైండింగ్ ఎ మెథడ్ దట్ కెన్ మేక్ ద బిజినెస్ టు బీ కండక్టెడ్ ఇన్ ఈజియెస్ట్ వే. బట్ కరెంట్ సిచ్యుయేషన్ అట్లా కాదు. కరెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే హౌ ఐ కెన్ మేక్ మై బిజినెస్ బెటర్ టుమారో, హౌ ఐ కెన్ మేక్ మై బిజినెస్ గో మోర్ profitable by next 1 year. Ante even a small person who is doing business on the street also, he wants to know what will be his prediction with respect to his business in next 5 to 6 years. So data plays a very vital role, not the product here. So మనం ఏం చేసామంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే ఆర్ వెరీ లెస్ అండి. హూ కెన్ రియల్లీ డూ ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఫండమెంటలీ దే ఆర్ నాట్ హియర్. They have already left this country. They are working in some other countries, doing their best in the best areas, identifying themselves as the niche people.
బట్ మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారంటే లాస్ట్ 10-15-20 ఇయర్స్లో మనం ఐటీని చాలా హై లెవెల్లో చూస్తున్నాం, కానీ మనం చేసింది కేవలం సర్వీస్ మాత్రమే. సో రెసెషన్ అనేది ఎవరికి ఉంటుందని అంటే జస్ట్ నాట్ అప్డేటింగ్ యువర్ స్కిల్ సెట్స్ స్పెసిఫిక్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది సిస్టమ్. ఇప్పుడు నేను జావా నేర్చుకున్నాను కాబట్టి ఇంకో లాంగ్వేజ్ నేర్చుకుంటే అది అప్డేట్ అనిపించుకోదు. యూ హ్యావ్ బీన్ డూయింగ్ సంథింగ్ ఇన్ జావా సిన్స్ లాస్ట్ 10 years. వాట్ యూ హ్యావ్ నాట్ బీన్ డూయింగ్ ఇన్ జావా దట్ యూ షుడ్ నో వెరీ వెల్, దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. అది చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం అప్డేషన్ అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. యూ టు లెర్న్ ఎ టెక్నాలజీ దట్ కెన్ మేక్ యూ గెట్ త్రూ యువర్ సొల్యూషన్ ఇన్ ఎ బెటర్ వే అండ్ మోస్ట్ ఈజియెస్ట్ వే. ఈ క్రైటీరియా అర్థం చేసుకోకుండా మీరు ఏం అప్డేట్ చేసుకున్నా కూడా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, ఇట్స్ వేస్ట్ ఆఫ్ యర్ మనీ ఆల్సో. ఆల్ రైట్ సార్. సో మనం డీటెయిల్గా కొన్ని టర్మ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? వెబ్ డెవలప్మెంట్కి మాత్రమే ఫుల్ స్టాక్ ఉండదండి. దట్స్ ఫస్ట్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. అంటే మేబీ బికాస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ది వెబ్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్స్ నవ్ డేస్, అండ్ టెక్నికలీ డేటాని మనం ఏదున్నా కూడా ఈ మధ్యలో బిజినెస్లో ఏ డేటా అయినా కూడా మనం వెబ్ నుంచి ఇంటిగ్రేట్ చేసుకుని వర్క్ చేస్తున్నాం కాబట్టి దిస్ టర్మ్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్. బట్ ఫుల్ స్టాక్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఈవెన్ you need to understand one thing. You cannot give any software product where the client or the customer or the end user is having trouble to access that. The first fundamental goal of any particular IT product is easiness of usage. So a easiness of usage ఇవ్వాలి అంటే you should understand about a product and its development from end to end of its entire cycle. So always there was an operating system related గా దాని మీద కొన్ని సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. సాఫ్ట్వేర్స్లో అప్లికేషన్ ఓరియంటెడ్ ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, మిడిల్ లేయర్ ఆర్ లైక్ బిజినెస్ లేయర్ డెవలప్మెంట్ ఉంది, డేటాబేస్ ఉంది, డేటా స్టోరేజ్ ఆర్కిటెక్చర్ ఉంది, నెట్వర్క్, ఇది ఎప్పుడూ ఉంది. వాట్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 20 years ఈజ్ ఒక సింగిల్ టెక్నాలజీని ఒక సింగిల్ ఏరియా ఆఫ్ ఇంప్లిమెంటేషన్ నేర్చుకొని జనాలు ఏం చేశారంటే ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చేసారు. అది మెయిన్లీ ఇండియాలో జరిగింది. ఎందుకు జరిగింది అంటే మనం సర్వీస్ సెక్టర్ కంపెనీస్కి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఓవరాల్ టెక్నాలజీ మీద అంత ఐడియా ఉండక్కర్లేదు. క్లయింట్ ఎక్కడైతే వాడికి ప్రాబ్లం ఉందంటున్నాడో ఆ ఏరియా ఆఫ్ ది ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అక్కడ మీరు ప్యాచప్ చేస్తే సరిపోతుంది. సో యూ డోంట్ నీడ్ టు నో ద హోల్ టెక్నాలజీ. సో విత్ రెస్పెక్ట్ టు ద I say like selfishness of the Western and European countries, the way they can't do services for their products, they have overthrown the services to our country. మన కంట్రీలో మనకి ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీ హ్యావ్ అడాప్టెడ్ దట్ ప్రాసెస్, నో డౌట్. కాకపోతే వీ హ్యావ్ బీన్ సెటిలింగ్ ఇన్ దాట్ ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ కంటిన్యూస్లీ. సో ఫుల్ స్టాక్ ఎప్పుడూ ఉందండి. నాట్ ఓన్లీ ఇన్ వెబ్ డెవలప్మెంట్, మీరు ఏది తీసుకున్న మొబైల్ తీసుకున్నారు ఫుల్ స్టాక్ మొబైల్ డెవలప్మెంట్. సో ఫుల్ స్టాక్ ఇండికేట్స్ దట్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని స్టార్టింగ్ ఫ్రమ్ ఇట్స్ స్క్రాచ్ టు ఇట్స్ ఎండ్ యూజర్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావాల్సిన అన్ని టెక్నాలజీస్, అన్ని లేయర్స్ మనకు తెలిసి ఉండాలి. సో వెబ్ డెవలప్మెంట్లో ఏమవుతుంది అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు ద బ్యాక్ ఎండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఇట్, ఇంక్లూడింగ్ ద సెక్యూరిటీ ఆస్పెక్ట్ అండ్ ఆప్టిమైజేషన్ వెన్ ద క్లయింట్ ఈస్ గెటింగ్ కనెక్ట్. ఒక జనరల్ ప్రిన్సిపల్ ఉంది, వెన్ యూ కనెక్ట్ టు ఎనీ పర్టికులర్ వెబ్సైట్ ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 3 or 4 seconds at the minimum, not more than 15 seconds to get downloaded. సో ఫుల్ స్టాక్ ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్పెసిఫిక్ పని చేస్తానని ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో యూ షుడ్ నో ఎండ్ టు ఎండ్ ఆఫ్ ది ఓవరాల్ టెక్నాలజీ, ద ప్రాసెస్ సైకిల్, వాట్ ఇట్ హ్యాస్ టు డూ అండ్ హౌ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. సో దీనికి కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ని మీరు నేర్చుకొని రావాలన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై ఫుల్ స్టాక్. దీన్ని జనాలు ఏం చేస్తున్నారంటే నేను అన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకొని వస్తే ఫుల్ స్టాక్ అనుకుంటున్నారు. నో, ఇట్స్ రాంగ్. యూ షుడ్ నో హౌ టు అసెంబుల్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. That is what is meant by it. All right. So the next term is cryptocurrency. I really don't know what exactly it is because నాకే కాదు చాలా మందికి తెలీదు. And again cryptocurrencyతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫర్ cryptocurrency. What are these two terms and మీరు దీని గురించి చెప్పాలి కంపల్సరీ. There is a great lot of confusion behind these two terms. Specifically in the fraternity of people who are training as well as people who are taking training also. ఇద్దరిది తప్పు ఉంది ఇక్కడ. People are thinking that blockchain indicates cryptocurrency or Bitcoin. So this is very wrong and actually blockchain is a concept which fundamentally decides how transparently you can manage your data and how you can interrelate your data such that you can always know what was happening behind that particular piece of the data while the day it was collected and the way it has been updated, and later on when it is deleted also we should have some historical state anamata. So blockchain em chestundante mee data ni mee transactions ni internal blocks lo maintain cheskunటూ వెళ్తుంది. So like నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను అనుకోండి, it's a sale transaction with respect to the company that is selling me the product. For me it is a buying transaction. So ఈ రెండు ట్రాన్సాక్షన్స్కి మధ్యలో ట్రాన్స్పరెన్సీ ఏంటి?
So later on, suppose like I have returned the product, let us say, then how exactly the seller will try to show that the product has been returned, therefore he has to be given some kind of privilege to forego the taxes what he has already paid to the government. చూపించాలి, ఎందుకంటే నేను ప్రోడక్ట్ రిటర్న్ చేశానంటే వాడు నాకు డబ్బులు ఇచ్చేసాడు మళ్ళీ. సో దట్ అమౌంట్ కెనాట్ గో ఇన్ టు ద ట్యాక్సింగ్ ప్రాసెస్. సో ఇక్కడ లయబిలిటీ అండ్ క్రెడిబిలిటీ అనేది ఎలా చూపిస్తారనే దాని మీద చాలా మటుకు క్వశ్చన్స్ ఉన్నాయి త్రూ అవుట్ ది వరల్డ్. ఎలా ఉండేదండి ఇంతకుముందు, యూ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ లుక్ ఫ్రాడ్ ఇన్ దిస్. The person can show more of returns and he could have said that I need to get back my tax, but in practical returns couldn't have happened. Blockchain ఏం చేస్తుందంటే మీ డేటా ఎంటర్ అయిన దగ్గర నుంచి అది ఎగ్జిస్ట్ అయ్యి చేంజ్ అవుతున్నప్పుడల్లా కూడా దాని వెనుక ఒక హ్యాష్ కోడ్ జనరేట్ అయ్యి ఇట్ విల్ బి గోయింగ్ ఆన్ చేంజింగ్ టు షో దట్ ద డేటా హ్యాస్ బీన్ చేంజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ మోడిఫైడ్ సో అండ్ సో టైమ్ బై సో అండ్ సో పర్సన్ బై సో అండ్ సో డివైస్ సో అండ్ సో లొకేషన్. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది దాంట్లో. సో నోబడీ కెన్ really go fraud or do fraud out of that particular piece of the data that has been collected as a block. So దీని మెయిన్గా ఎక్కడంటే బ్యాంకింగ్ సెక్టర్లోని ఈ గవర్నెన్స్ సెక్టర్లోని తీసుకొద్దామని దే హ్యావ్ స్టార్టెడ్. బట్ బేసికలీ ఫిజికల్ మనీ అనేది ఒక బ్లాక్ మనీ కాన్సెప్ట్కి చాలా మటుకు ఒక సోర్స్ అయిపోయింది కాబట్టి the world is having this thought process not only today and 20 years 25 years back నుంచి వర్చువల్ కరెన్సీ మీద much lot of discussions are happening. See, money is a product that is moving out of your hands where it's nothing but a paper. మామూలుగా చూస్తే అది paper which has been endorsed with value by the government. So why this particular piece of paper can be converted into some data and the data itself can be managed. సో మీరు బ్యాంకింగ్ సిస్టమ్ని తీసుకున్నారనుకోండి, మీరు నిజంగా డబ్బులు మీరు ఎవరికి పంపించట్లేదు, మీరు ఓన్లీ ఫిగర్స్ని పంపిస్తున్నారు అటు ఇటు ఒక ట్రాన్సాక్షన్లోని. సో హియర్ ద ఫిగర్ ఈస్ గెటింగ్ రెడ్యూస్, దే ద ఫిగర్ ఈస్ గెటింగ్ ఇంక్రీస్. సో ఈ వర్చువల్ స్టేట్ ఆఫ్ ప్రాసెస్ని వై వీ కాంట్ బ్రింగ్ ఇట్ ఇన్ టు ద బిజినెస్ అండ్ వై వీ కాంట్ మేక్ ద పీపుల్ ఫీల్ దట్ దే ఆర్ హ్యావింగ్ మనీ వర్చువలీ విత్ దెమ్. This is what is a Bitcoin concept anamata. Bitcoin is a concept of managing, cryptocurrency is a concept of managing your money virtually for any transaction you try to do. But ikkada problem ఏంటంటే, if you take Indian rupee, Indian government will take credibility for it. Your RBI comes and says that this 10 rupees is having so much of value because this particular system of this country is managing this money and the relative amount of economical product మా దగ్గర ఉందని చెప్తున్నాయి. Very many ఎప్పుడు కూడా it is managed by its cost and its say like value by the kind of metals and minerals you have with you. Mostly gold తీసుకున్నారు అనుకోండి, on the concept of gold మనం దాన్ని వాల్యూ చేస్తాం. మీకు 10 రూపీస్ ఎవరికి ఇస్తానంటే you're not giving 10 rupees actually, you're promising 10 rupees of gold what is worth available with you. So దీన్ని వర్చువల్గా కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాలి, బట్ దీని క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది? సో హూ ఈస్ గోయింగ్ టు మేనేజ్ దిస్ డేటా? దిస్ ఈస్ వే ద ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ అనమాట. సో క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ ఫండమెంటలీ గోస్ యాజ్ అ డిఫరెన్స్ ఓవర్ హియర్. ఈ రెండు కలిపి ఒకటే అనుకుంటున్నారు అందరూ కూడా, ఇట్స్ రాంగ్. ఆల్ రైట్ సార్, ఒక కాల్ తీసుకుందాం. ఓకే, హలో 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 మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రామకృష్ణ మేడం. రామకృష్ణ గారు, డైరెక్ట్ గా సార్ తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో డిస్కస్ చేయండి. మేడం సార్, నేను డిఫెన్స్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక 3 years లో డిశ్చార్జ్ అవ్వబోతున్నాను సార్. ఓకే, అయితే నేను హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో ఐటీ రంగంలోకి రావడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయని చెప్పి, నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ ఫిజిక్స్. ప్రస్తుతం నేను టెక్నికల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తాను, అంటే హెలికాప్టర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్. ఓకే, ఓకే. సో మీరు బేసికలీ దానిలో ఎక్కడున్నారు? సర్వీస్ సైడ్ ఉన్నారండి, మీరు దేనిలో ఉన్నారు మీరు బేసికలీ? ప్రెజెంట్లీ సర్వీస్ సైడ్ లో ఉన్నాను సార్. ఓకే, మీరు డిఫెన్స్లో ఉండగా మీరు ఏమైనా కోర్సెస్ చేశారండి అక్కడ? లేదు సార్, ఏం చేయలేదు సార్. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఓకే, సో మీకు 3 years టైం ఉంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే, because you're already saying that you're having MSc physics and along with the defense related services you're highly regarded into the industry and much of the software industry tries to take your services, but technically మీరు రావాలనుకుంటే మాత్రం better start with the databases and because you're already onto the technology side. So databases తో మొదలు పెట్టండి, which can be something like Oracle product with SQL and PLSQL తో మొదలు పెట్టండి. And if you seriously think that you can do some good amount of programming, it's not bad to start with Python like language and then start coming out. And I can always promise you one thing, your domain, what you say like your work for defense itself will make your resume to go much faster. But మీరు టెక్నాలజీస్ ఒక డేటాబేస్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యాడ్ చేసుకొని కానీ మీరు మూవ్ అవ్వగలిగితే there are many number of companies that will pick up your resume అండి. You don't need to worry about that.
ఏజ్ అని ఫ్యాక్టర్ ఉంటుంది సార్? అంటే లేదండి, ఫర్ డిఫెన్స్ పీపుల్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. వై? బికాస్ the system knows that you have been serving the country for so many number of years, so the doors are always open for defense people. My technical background especially on the aircraft related, not on the computer. That's really going to help you. That's really going to help you, trust me. Okay, thank you sir. Okay అండి. ఆల్ రైట్. సో ఎస్ సార్, నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ డేటా అనలిస్ట్. అసలు డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే, ఆ డెసిగ్నేషన్ మనకి రావాలి అంటే మనం ఏ కోర్సెస్ నేర్చుకొని ఉండాలి, అండ్ వాట్ ఆర్ వి గోన్ డూ, లైక్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ఇట్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, వాట్ ఆర్ వి గోన్ డూ ఎగ్జాక్ట్లీ? See, data analyst positions were there since we are handling the data almost all since 1980s, and where there is data there is always a position for data analyst. బట్ ప్రీవియస్లీ ఏమయ్యేదని అంటే బిజినెస్ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేసేవాళ్ళం కాబట్టి ఐ నీడ్ టు జస్ట్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద బిజినెస్, నథింగ్ మోర్ దెన్ దట్. సో data analyst is a guy who is basically given responsibility to understand the data is very perfect and correct by its state of business or not, and he has to finalize that the data is 100% correct by its nature. That is the responsibility of a data analyst. Okay, so if he cannot give that credibility, he just loses his existence in the system. So people cannot come as data analysts just like that, and unless and they don't have good lot of knowledge on Excel and Oracle databases. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద బాగా డెఫినెట్ గా వాళ్ళకి మంచి ఐడియా ఉండాలి. ఆల్ రైట్ సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో డైరెక్ట్ గా సార్ తో డిస్కస్ చేయండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు సురేందర్ సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న పైథాన్ కానీ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి కదా సార్? అవునండి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ వీటితో పాటు ఫ్యూచర్ లో ఏ సాఫ్ట్వేర్ తీసుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది? టెస్టింగ్ టూల్స్ కావచ్చు, లేదంటే లాంగ్వేజెస్ కావచ్చు. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారండి సురేంద్ర గారు, లేదంటే యు ఆర్ ఎ ఫ్రెషర్? సార్, నేను ఆల్రెడీ 2014 లో మెకానికల్ కంప్లీట్ చేస్తున్నది. ఓకే. అయితే నేను అప్పర్ 15 నుండి నేను ఎంటెక్ చేసుకుంటూ టీచింగ్ లో వచ్చాను. ఓకే. టీచింగ్ టిల్ కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ సైడ్ ఎంత ఉన్నట్టు చూస్తున్నాను. ఓకే ఓకే. ఒకటండి సురేంద్ర గారు, ద మెయిన్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఈస్ స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకుంటే మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్ ఉంటుంది అన్నది ఒక నార్మల్ అపోహ అండి. అంటే మార్కెట్లో జరుగుతున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రకారం మీరు ఎప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు సే లైక్ ఆమె పర్టికులర్ ట్రైనర్ అనుకోండి, ఐ నో జావా వెరీ వెల్, ఐ విల్ స్టార్ట్ మార్కెటింగ్ జావా ఇట్ సెల్ఫ్. అండ్ నాకు ఎవరు కలిసినా కూడా నేను ఏం చెప్తానంటే జావానే నేర్చుకోండి, జావాతో మాత్రమే లైఫ్ ఉందని చెప్తాను. ఇఫ్ ఐఎమ్ పైథాన్ డెవలపర్ ఐ విల్ సే దట్ పైథాన్ ఇస్ బెస్ట్. డోంట్ గో లైక్ దట్. మీరు ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్, ట్రైనింగ్ సెంటర్స్ బేస్డ్ దీనిలోకి వెళ్ళకండి. You are a mechanical engineer and you want to settle down in IT. Programming is really good andi, but as a programmer, how many times you can compete with the people are already computer science oriented engineering graduates and MCS? వీళ్ళతో మనం కాంపీట్ చేయగలదా లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అయి ఉండి మీరు కోర్ ప్రోగ్రామర్ కింద మీరు రెజ్యూమ్ ఫస్టే ఫ్లోట్ చేస్తే వెళ్ళదండి, ఎందుకంటే ఇండస్ట్రీ నెవర్ బిలీవ్స్ యూ. సో యూ షుడ్ స్టార్ట్ విత్ టెక్నాలజీస్ లైక్ డేటాబేసెస్. ఫస్ట్ మీరు డేటాబేసెస్ మొదలు పెట్టండి విత్ SQL అండ్ PLSQL. SQL PLSQL నేర్చుకున్న తర్వాత మీరు ఆల్రెడీ లాంగ్ బ్యాక్ మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటున్నారు కానీ మై సజెషన్ ఈస్ వన్స్ యూ ఫీల్ దట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ SQL, స్టార్ట్ లెర్నింగ్ రిపోర్టింగ్ టూల్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టూల్స్ లైక్ పవర్ BI. ఈ రెండు నేర్చుకొని మీరు డెఫినెట్గా ఇండస్ట్రీలోకి రావచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో మేడం. ఎస్, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు జోగేశ్వరరావు అండి. ఆల్ రైట్ సార్, ఒకసారి మీ డౌట్ ఏంటో సార్ తో డైరెక్ట్ డిస్కస్ చేయండి. థ్యాంక్స్ అండి. మేడం, నేను జోగేశ్వరరావు అండి. చెప్పండి. మీరు దయచేసి టీవీ చూడొద్దు, లాగ్ ఉంటుంది. డైరెక్ట్ గా సార్ తో మాట్లాడండి. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. సార్, ఇప్పుడు బీటెక్ మా సన్ 4th ఇయర్ వస్తున్నారు, కంప్యూటర్స్ చేస్తున్నారు. ఓకే. అది ఆల్రెడీ ఇప్పుడు ఎట్లా చేసుకుంటే వాళ్ళు ఈ ఐటీ జాబ్స్ కి పాసిబిలిటీ, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి సెలెక్ట్ అవ్వాలంటే ఎట్లా? మీ బాబు వాళ్ళ కాలేజ్లో క్యాంపసెస్ ఉన్నాయండి? క్యాంపస్ ఎందుకు కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక 4th సెమిస్టర్ నుంచి తర్వాత లాస్ట్ సెమిస్టర్ ని కనెక్ట్ అవుతాయి. ఓకే ఓకే. బాబు CGPA ఎంత ఉందండి?
ఇప్పుడు 8% ఉంది సార్. ఓకే, బాగానే ఉందండి, నో ఇష్యూస్. ఆల్రెడీ వాళ్ళ కాలేజ్లో కానీ వాళ్ళు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఏదైనా ఇస్తే ఆ ప్లేస్మెంట్ ట్రైనింగ్ సీరియస్గా తీసుకోమని చెప్పండి సార్. దట్స్ ఫస్ట్ థింగ్. తను ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు కాబట్టి తనకి ఏవైతే టెక్నాలజీస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నాయో అంటే సి లాంగ్వేజ్, జావా అండ్ మోస్ట్ ప్రాబ్లీ తను ఫైనల్ ఇయర్కి వచ్చేటికి డేటాబేసెస్ అండ్ పైథాన్ కూడా యాడ్ చేసి ఉంటారు. అంటే ఎగ్జాక్ట్ సిలబస్లో ఏముంటుందో నేను చెప్పలేను, ఎందుకంటే డిఫరెంట్ కాలేజెస్ అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళ సిలబస్ని ఫ్రేమ్ చేసుకుంటాయి. బట్ డెఫినెట్లీ సి అయితే ఉంటుంది, జావా ఉంటుంది, డేటాబేస్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. తక్కినవి ఏమైనా లాంగ్వేజెస్ వాళ్ళు యాడ్ చేసుకున్నా మనకేం ప్రాబ్లం లేదు. హీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ దీస్ థింగ్స్ అండి, విత్ డేటా స్ట్రక్చర్స్. అంటే ప్రిన్సిపల్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఎబిలిటీ విత్ డేటా స్ట్రక్చర్స్ డెఫినెట్గా కావాలి. జావాలో కానీ తను జాబ్ ఎత్తుక్కునేటట్టు ఉంటే కలెక్షన్స్, జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మీద మంచి ఐడియా ఉండాలి. వీలైతే జావా నెట్వర్క్ ప్రోగ్రామింగ్ మీద కొంచెం దృష్టి పెట్టమని చెప్పండి, ఇంక్లూడింగ్ డేటాబేస్ కనెక్టివిటీస్. అంటే ఒక ఆర్కిల్ డేటాబేస్ లాంటి దాంతో కనెక్ట్ అయ్యి డేటాని పుల్ చేసుకొని క్రూడ్ ఆపరేషన్స్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే తనకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ తన ఇంజనీరింగ్లో ఉన్నవి కరెక్ట్గా నేర్చుకోమనండి, వాటి మీద పట్టు సాధించమనండి, సరిపోతుంది. ఇంకొత్తగా ఏం అక్కర్లేదు, కంగారు పడొద్దు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు విశ్వనాథ్ మేడం, మాది వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఆల్ రైట్, మాట్లాడండి సార్తో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మాది డిగ్రీ అయిపోయింది సార్, కెరియర్ గ్యాప్ సార్, ఐటీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? డిగ్రీ ఏం చేశారండి మీరు? నేను బీసీఏ సార్. BCA. కంప్యూటర్ అప్లికేషన్. ఓకే, ఎప్పుడైపోయిందండి మీది BCA? యాక్చువల్లీ నాదేంటంటే 2006 ఇంటర్మీడియట్ అయిపోయింది, రీసెంట్ గా డిగ్రీ అయిపోయింది సార్. అది ఓకే, ఒకటండి, ఎగ్జాక్ట్లీ మీకు అంత గ్యాప్ ఉంది కాబట్టి మీరు టాప్ లెవెల్ కంపెనీస్కి డైరెక్ట్గా ట్రై చేయకూడదండి. మీరు ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ BCAలో మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్లో ఎస్పెషలీ మీరు ప్రోగ్రామింగ్ సైడ్ బాగా కాన్ఫిడెంట్ అనుకుంటే మాత్రం దెన్ సీ దట్ యు ఆర్ డూయింగ్ గుడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ జావా అండి. జావా మీద మంచి గ్రిప్స్ సాధించుకోండి. దాంతోపాటు మీరు డెఫినెట్గా డేటాబేస్ నేర్చుకుని ఉంటారు. వీటితో ఏం చేయండి, మీరు రెజ్యూమ్ని మిడ్ లెవెల్ కంపెనీస్ ఎస్పెషల్లీ స్టార్టప్స్కి మీరు ఫస్ట్ రెజ్యూమ్ని ఫ్లోట్ చేయండి. మీ టాప్ లెవెల్ కంపెనీస్కి రెజ్యూమ్ని ఫ్లోట్ చేస్తే మీ గ్యాప్ వల్ల వాళ్ళు HR డిపార్ట్మెంట్లో ఆ రెజ్యూమ్ని పక్కన పెట్టేస్తారు. సో స్టార్టప్స్కి కానీ మిడ్ లెవెల్ కంపెనీస్కి అటెంప్ట్ చేసి ఒక 1.5 year 2 years అక్కడ పనిచేసిన తర్వాత మీకు ఇంకా ఆ తర్వాత ప్రాబ్లం ఉండదండి. యూ కెన్ స్టార్ట్ మూవింగ్ ఫర్ ఎనీ గుడ్ కంపెనీ, దట్స్ నాట్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లం. ఓకే అండి. ఆల్రెడీ మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో డైరెక్ట్గా సార్తో డిస్కస్ చేయండి. ఓకే ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా పేరు నరేష్ సార్. ఓకే, సో నాది 2010లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే. సో 2010 to 2020 వరకు నేను టీచింగ్ సైడ్ వర్క్ చేశాను సార్. ఓకే. అప్పుడు 20 లాస్ట్ 2 years నుంచి ఐటీ సైడ్ వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. ఐటీలో ఏ డొమైన్లో ఉన్నారండి మీరు? ఏ టెక్నాలజీ మీద ఉన్నారు? ప్రెజెంట్ టెస్టింగ్ సార్. టెస్టింగ్లోనే మాన్యువల్ చేస్తున్నారండి, టూల్ బేస్డా? సార్ మాన్యువల్లో ఉన్నారు. ఓకే. సో ప్రెజెంట్ నేను కొంచెం వేరే సైడ్కి వెళ్దామని ప్రెజెంట్ ఏ కోర్స్ నేర్చుకుంటారు. నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే మీరు మాన్యువల్ టెస్టింగ్లో నుంచి మీరు టెస్టింగ్లోనే ఉండాలనుకుంటే మాత్రం మాన్యువల్ నుంచి ఇమీడియట్గా టూల్ బేస్డ్ టెస్టింగ్కి మూవ్ అయిపోండి. సో మీ టూల్ బేస్డ్ టెస్టింగ్కి వెళ్ళాలనుకుంటే మీరు జావా బేస్డ్ కానీ లేదంటే పైథాన్ బేస్డ్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకొని సెలీనియంని అడాప్ట్ చేసుకోవడం ఇమీడియట్గా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మీరు ఫస్ట్ ఒక సెలీనియం విత్ జావా కానీ సెలీనియం విత్ పైథాన్ కానీ ఇంటిగ్రేట్ అవ్వగలిగితే యూ నీడ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ డేటాబేస్ టెస్టర్, ETL టెస్టర్. ఇట్లా దేర్ ఆర్ మల్టిపుల్ ఫేసెస్ అండి. విత్ ఇన్ 3-4 years మీరు డెఫినెట్గా క్వాలిటీ అనలిస్ట్ పొజిషన్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు నేను టెస్టింగ్ సైడ్ ఉండదలుచుకోవట్లేదు అనుకుంటే మాత్రం దెన్ స్టార్ట్ యాజ్ అ ప్రోగ్రామర్ అండి. బట్ ఐ డోంట్ సజెస్ట్ ఇట్, ఎందుకంటే మీరు ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్లో ఉన్నారు కాబట్టి బెటర్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ సమ్ టూల్ బేస్డ్ టెస్టింగ్, దట్ విల్ గివ్ యూ గ్రేటర్ కెరియర్ అండి. ఓకే ఓకే. ప్రెజెంట్ టెస్టింగ్ మనకి కోర్సు ఆన్లైన్ చూసుకుంటే కాస్ట్ హెవీ చెప్తున్నారు. ఒక్కటండి, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారని నేను చెప్పగలను. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఐడియా లేకుండా మీరు టెస్టింగ్ చేయలేరండి. సో ఇన్స్టిట్యూషన్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ కూడా ఏదో వచ్చారా చెప్పారా వెళ్ళారా అనే లాంటి ఫ్యాకల్టీస్ దగ్గర కాకుండా రియల్ టైం రిక్వైర్మెంట్స్, రియల్ టైం సినారియోస్ తీసుకొని చెప్పగలిగే వాళ్ళు మీరు ఎత్తుక్కోవాలండి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 30-40 daysలో కంప్లీట్ చేసినా కూడా మీరు మొత్తం అర్థం చేసుకొని మీ టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేసుకొని దాని టెంప్లెట్స్ని ఐడెంటిఫై చేయడానికి మీకు డెఫినెట్గా ఒక 6-7 months పడుతుంది. డెఫినెట్గా కష్టపడాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ సార్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. IT ట్రెండ్స్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us.
वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने कहा कि मुल्क तमाम लोगों के ताउन से तरक्की की समत बढ़ रहा है। कर्नाटक के अपने दौरे के दौरान उन्होंने चिकबल्लापुर जिले में नए तामीरशुदा श्री मधुसूदन साई इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस एंड रिसर्च अस्पताल का इफ्तिताह किया। इस मौके पर मुनक़दा इजलास में वज़ीर-ए-आज़म ने कहा कि गुज़िश्ता 9 साल में मेडिकल सेक्टर में इंफ्रास्ट्रक्चर की तामीर पर बहुत ज़्यादा तवज्जो दी गई है। बीजेपी के रियासती सदर बंडी संजय ने रियासती हुकूमत पर सख्त मेहनत से तालीम पाने वाले नौजवानों के मुस्तकबिल को तारीकी में डालने का इल्ज़ाम लगाया। उन्होंने हैदराबाद धरना चौक पर मुनक़दा बेरोज़गारी महाधरना में शिरकत की। इस मौके पर उन्होंने मुतालबा किया कि TPSC इम्तिहान पेपर लीक होने के मामले की जाँच मौजूदा जज से करवाई जाए। बंडी संजय ने मुतालबा किया कि रियासती वज़ीर KTR को इस मामले में इस्तीफ़ा देना चाहिए। TSPSC इम्तिहान पेपर लीक मामले में खुसूसी तहक़ीक़ात टीम ने एक बार फिर बीजेपी के रियासती सदर बंडी संजय को नोटिस जारी किया है। इस मामले में उन्होंने CRPC 91 के तहत इस महीने की 26 तारीख को समाअत के लिए उनके सामने आने के लिए नोटिस जारी की है। SIT अफसर गंगाधर ने खुद बंडी संजय को नोटिस भेजा। नोटिस में बंडी संजय से कहा गया है कि वो उन्हें TSPSC इम्तिहान के पेपर लीक होने के मामले में सबूत दें। खुसूसी जाँच टीम ने TSPSC इम्तिहान के पेपर लीक मामले में एक और को गिरफ्तार किया है। केस में अब तक गिरफ्तार होने वाले मुल्ज़िमान से मुख्तलिफ ज़ावियों से पूछताछ की जा रही है और मास्टरमाइंड और कलीदी किरदार अदा करने वालों से पूछताछ की जा रही है। SIT ने ग्रुप 1 इम्तिहानात में 100 से ज़्यादा नंबर हासिल करने वालों की फहरिस्त हासिल की है और वह ज़ाती तौर पर उम्मीदवारों को बुलाकर उनसे पूछगछ कर रही है। पहले से गिरफ्तार उम्मीदवारों के साथ फ़ोन कॉल गुफ्तगू और व्हाट्सएप चैट्स करने वालों को हिरासत में लिया जा रहा है। मरकज़ी वज़ीर दाखिला अमित शाह ने कहा कि CRPF ने मुल्क की अंदरूनी सलामती और दूर दराज इलाकों की तरक्की में अहम किरदार अदा किया है। उन्होंने जगदलपुर के ज़ेर एहतमाम CRPF के 84वीं यौम तासीस तक़रीब में शिरकत की। उन्होंने मुख्तलिफ वाक़यात में शहीद होने वाले CRPF जवानों को ख़िराज अक़ीदत पेश किया। मरकज़ी वज़ीर दाखिला अमित शाह ने कहा कि दूरदर्शन और ऑल इंडिया रेडियो क़बायली और सक़ाफ़ती तहफ़्फ़ुज़ के लिए काबिल सताइश किरदार अदा कर रहे हैं। वो छत्तीसगढ़ के जगदलपुर का दौरा कर रहे थे और CRPF के 84वें यौम तासीस में हिस्सा लिया। प्रसार भारती के CEO गौरव द्विवेदी ने इस तक़रीब में शिरकत की। इस मौके पर अमित शाह ने कहा कि मुकामी क़बायली ज़बान हल्बी में ख़बरें नशर करना काबिल सताइश है। कर्नाटक असम्बली इंतखाबात के नोटिफिकेशन से पहले ही तमाम बड़ी सियासी पार्टियां इंतखाबात की तैयारियां कर रही है। जहां हुक्मरान बीजेपी पहले से ही इंतखाबी मुहिम चला रही है, वहीं कांग्रेस पार्टी ने 124 उम्मीदवारों के साथ पहली फहरिस्त जारी की है। साबिक़ वज़ीर आला सिद्धारमैया और PCC सदर DK शिव कुमार को इसमें जगह मिली है। Alright, welcome back to IT Trends. So yes sir, మనం ఇందాక డిస్కస్ చేస్తున్నాం సో మెనీ టర్మ్స్ అండ్ హౌ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. అంటే ఇది డిస్కస్ చేయకుండా అసలు IT Trends ఎపిసోడే కంప్లీట్ అవ్వదు. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏం చెప్తారు? నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఒకప్పుడు మార్కెటింగ్ మనం మాన్యువల్గా చేసుకునేవాళ్ళం. సో యూ యూస్ టు హ్యావ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ నో వెరీ వెల్ ఇన్ మై చైల్డ్హుడ్ పీపుల్ యూస్ టు కమ్ టు యువర్ డోర్ అండ్ దే యూస్ టు డూ మార్కెటింగ్. సో ఫ్రమ్ దేర్ marketing has gone into your televisions and then basically now it's coming into your mobile phones and maybe it's coming into the other media. So ekkade marle marketing strategy is always to go to the client and explain or customer దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే యాక్సెసిబిలిటీ అండ్ లైక్ మార్కెటింగ్ స్పెక్ట్రమ్ పెరిగింది. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏదైతే జరిగిందో దట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ ఏ కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ నౌ. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. అప్పట్లో పాంప్లెట్లు కొట్టించేవాళ్ళం, ఇప్పుడు ఒక చిన్న ప్రెజెంటేషన్ తయారు చేస్తున్నాం. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఇట్. సో దీన్ని మనం హైప్ ఎందుకు చేస్తున్నాం అంటే basically the amount of business has increased, the amount of customer potential has increased, so the reach of marketing also should increase in the same way. ఒకప్పుడు ఏంటంటే టార్గెట్ క్లయింట్ మన ఊర్లో ఉన్నాడంటే 10 డోర్లకు వెళ్ళి తలుపు కొట్టి పాంప్లెట్ ఇచ్చి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, క్లయింట్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్, నేను డెఫినెట్గా సోషల్ మీడియాలో ఉన్న క్లయింట్స్ని కానీ కస్టమర్స్ని కానీ అంటే హూ ఈస్ డూయింగ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ నేను వెతకాలి. సో నాకు ఎలా తెలుస్తుంది? సో ఐ నీడ్ టు ట్రాక్ యూ మొబైల్. అంటే మీరు వాట్సాప్లో మీరు ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతున్నారు, లేదా మీరు గూగుల్కి కనెక్ట్ అయ్యారనుకోండి, మీరు గూగుల్లో బేసికలీ ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెతుకుతున్నారు. మీరు ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెతుకుతున్నారని ద రిలేటెడ్ ప్రోడక్ట్ మీకు కావాల్సిందే కదా, దెర్ ఇస్ నో డౌట్. సో లైక్ యు ఆర్ ట్రైంగ్ టు సర్చ్ ఇన్ గూగుల్ లైక్ హౌ టు ప్రిపేర్ ఐస్ క్రీమ్ బికాస్ ఇట్స్ సమ్మర్. Now Google will understand that somebody called as Sathish is trying to search for how to prepare ice cream. Now preparation of ice cream is okay, but if I can give him ice cream directly which is already prepared, he is ready to take it. So వీడు ఏం చేస్తాడు, గూగుల్ ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ని ఐస్ క్రీమ్ కంపెనీస్ అన్నిటికి పంపిస్తుంది. సో ఇట్స్ అ పర్సన్ కాల్డ్ as Sathish, and basically because I am keeping my information much lot of social media, what is my type of lifestyle, how many family members I have,
హౌ మచ్ ఐ ఎర్న్, ఇదంతా ఓపెన్ సీక్రెట్ అండి. దర్ ఇస్ నథింగ్ లైక్ పబ్లిక్. గూగుల్లోనే సో గూగుల్లోనే ఉంది. గూగుల్ అన్నిటికీ ఇచ్చేసాం మనం, ఆల్మోస్ట్ ఫేస్బుక్లో పెట్టేశారు. మీరు హోటల్లో తింటూ ఫోటో తీసుకుంటున్నారు, యూ ఆర్ థింకింగ్ దట్ యూ టేకింగ్ ఫోటో, బట్ ఫేస్బుక్ ఈజ్ నోయింగ్ దట్ వాట్ యూర్ ఈటింగ్ దర్, యూ ఆర్ సిట్టింగ్ ఇన్ విచ్ రెస్టారెంట్, వాట్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, మీరు తింటున్న ఫుడ్ ప్రోడక్ట్ యొక్క బిల్ ఎంత అవుతుందో వాళ్ళకి తెలుసు. సో దిస్ పర్సన్ క్యాన్ ఆల్వేస్ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ అని తెలిసినప్పుడు ఆ టైప్ ఆఫ్ ప్రీమియం ప్రోడక్ట్ని మీకు మార్కెట్ చేస్తాను. సో ఐఎమ్ ఫైండింగ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ మీరు స్పెసిఫిక్గా సర్చ్ చేస్తాను, నేను మీకు పుష్ నోటిఫికేషన్ పంపిస్తాను. వై ఆర్ సర్చింగ్ ఫర్ అంటే మీరు ఐస్ క్రీమ్ చేసుకోకుండా కొనండి, మీరు కొనరు కదా. బట్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మీకు గంట పడుతుంది, ఆ ప్రోడక్ట్స్ తెచ్చుకొని రెండు రోజులు పడుతుంది అంటే యూ కాంట్ కీప్ యువర్ క్రేవింగ్. సో అట్ ద సేమ్ టైం మీరు గమనించండి, విత్ ఇన్ అనదర్ ఫ్యూ మినిట్స్ మీరు వేరే వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు ఐస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. So now he'll say like within another half a kilometer you have a good ice cream shop, rating is so much, 50,000 people have accepted it and for you only 50% is discount. It will come to your house. Then kadlalsina avasram ledhu, product vastundi kada. So digital marketing ni we are hyping it andi. There's nothing like that. You are sitting in your place and you are doing marketing nowadays without going anywhere. That's it. All right. In simple process. Yes. ఒక కాల్ తీసుకుందాం సార్. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో డిస్కస్ చేయండి. మా పాప ఫస్ట్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తాను. ఓకే. దానికి కాకుండా వేరే ఏమన్నా నేర్చుకోవాలన్నా బయట నేర్చుకోవాలంటే ఒకటండి, ఫస్ట్ పాప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాయిన్ అయింది కాబట్టి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే తనకి డెఫినెట్గా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద చాలా ప్యాషన్ ఉండాలండి. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మ్యాథమెటిక్స్ మీద తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. సో వాళ్ళకి 4 yearsలోని ఇప్పుడు అంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా సేమ్ ఉంటుందని అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్కి. కానీ సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళు సడన్గా డీవియేట్ అయిపోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్స్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీకు చాలా డీపర్ నాలెడ్జ్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్ ఉండాలి. ఆ మ్యాథమెటిక్స్ మీద కానీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత మీకు నేను అనవసరంగా ఈ కోర్స్ తీసుకున్నాను అనిపిస్తుంది. సో మీరు అస్సలు కొత్త కోర్సెస్ ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాలేజ్లో ఉన్న కోర్సెస్ని చాలా డీప్గా వెళ్ళి ఇంకా బాగా చేయమని చెప్పండి, సరిపోతుంది. 100% జాబ్స్ దొరుకుతాయండి. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది మ్యాథమెటిక్స్ అయితే డెఫినెట్గా ఉంటుందండి, మీరు అది ముందే చెప్పాలి. ఎందుకంటే తర్వాత వాళ్ళు మనకు చెప్పలేరు. సో మ్యాథమెటిక్స్ మీద వాళ్ళు డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్లీ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా సార్? అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ రైట్. సో వ్యూవర్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ అవుతుంది యూట్యూబ్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఆన్సర్స్ మరొకసారి వినాలి లేకపోతే ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే కనుక లింక్ యూట్యూబ్లో ఉంటుంది. యూ కెన్ వాచ్ ఇట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎస్, డు నాట్ వరీ, మీరు మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా మ్యూట్ చేసుకొని వాల్యూమ్ మాతో మాట్లాడచ్చు, డైరెక్ట్ కాన్వర్స్ అవ్వండి. సో ఎస్, ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుందాం. హలో. హలో. ఎస్, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో సార్తో డైరెక్ట్గా మాట్లాడండి. మా పాప సార్ మీ వాయిస్ కట్ అవుతుందండి కొంచెం. హలో, చెప్పండి. నా పేరు కిరణ్ కుమార్, పాప డిస్ట్రిక్ట్. ఓకే. మా పాప స్టడీ చదువుతుంది, సిఎస్సి బ్రాంచ్. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ గా ఏం కోర్సెస్ నేర్చుకుంటే బెటర్ అనేది తెలియజేస్తారా? తను ఏ ఇయర్లో ఉన్నారండి? సిఎస్సి థర్డ్ ఇయర్ అండి. థర్డ్ ఇయర్లో ఉన్నారు. తనకి పర్సంటేజ్ 8.5 అబవ్ ఉంటే వాళ్ళ కాలేజీలో క్యాంపస్ ఉంటే మాత్రం 100% మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. రెండోది సో డెఫినెట్గా తనకి మూవ్ అవుతుందండి రెజ్యూమ్, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే తను ఇంకా ఫ్రెషరే కాబట్టి తను మెయిన్గా గమనించాల్సిన యాప్టిట్యూడ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఈ మూడింటి మీద బాగా గ్రిప్ ఉండాలండి. దీంతో పాటు తను ఆల్రెడీ నేర్చుకున్న లాంగ్వేజెస్ అంటే ఫస్ట్ ఇయర్లో తనకి సి లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్లో జావా అండ్ డేటాబేసెస్ ఉంటాయి. వాటి మీద తనకి బాగా గ్రిప్ ఉంటే సరిపోతుందండి. మీరు కొత్తగా అంటే మార్కెట్లో విని ఈ డేటా సైన్స్కి సంబంధించిన టెక్నాలజీస్, పైథాన్ ఇవన్నీ నేర్చుకోవాలని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. తను ఫ్రెషరే కాబట్టి వాళ్ళ అకాడమిక్స్లో ఉన్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తను కరెక్ట్గా నేర్చుకొని డేటా స్ట్రక్చర్స్, జావా అయితే కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఇలాంటి వాటిని తను డెవలప్ చేసుకుంటే సరిపోతుందండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు లేటెస్ట్ అవసరం లేదు సార్, ఎందుకంటే తను ఇంకా కాలేజ్లోనే ఉన్నారు కాబట్టి. అదే అండి, నన్ను పేపర్లో మార్కెటింగ్ స్ట్రాటజీస్లో వస్తున్న వాటి నుంచి మీరు అస్సలు కంగారు పడకండి. ఓకే. ఎందుకంటే తను ఇంకా కాలేజ్లోనే ఉన్నారు కాబట్టి కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మేము అసలు వాళ్ళ కాలేజ్ అకాడమిక్స్లో ఎంత బాగా చేశారన్నది చూస్తామండి. ఆ తర్వాత కంపెనీస్ వాళ్ళే మౌల్డ్ చేసుకుంటారు ట్రైనింగ్ ఇచ్చి. సో మీరు దాని గురించి కంగారు పడొద్దు.
ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే సార్, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఐటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు అన్నట్టుగా అది ఏదో ఒక కోర్స్ నేర్చుకుని వచ్చేసాం కాబట్టి మనం సేఫ్గా ఉండిపోతాం అనేది కాదు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇంతకు ముందు కొన్ని జనరేషన్స్ ముందు అయితే 5 మెంబర్స్లో ఒకరికి మాత్రమే ఐటీ జాబ్ ఉండేది, అదొక పెద్ద విషయం లాగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి 5లో 3 మెంబర్స్ ఐటీలో ఉంటున్నారు. ద థింగ్ ఈజ్ అప్పటికిప్పటికి ఏం మారింది, అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ సెక్యూర్గా ఉండాలి అనుకునే వాళ్ళు అసలు ఏం చేయాలి? Ma'am, just let me be very frank on this. Out of 5 people whom you are seeing in the market who are considering that they are working in IT sector, I'm very sorry if somebody gets offended on this. 20% of the people are really software engineers only. Everybody who is entering into that particular company is not considered to be a software engineer. Why? Because after you go inside, what exactly you are trying to do is very important. So, generally ఏం జరుగుతుందంటే ఈ 80% people after they get their job, they are in a very comfort zone. And especially if I am speaking with the psychological state of Indian parents, we are more interested in whether we can speak about our son or daughter whether they got a job in IT or not. And our company, a branded company, we are very happy. Yeah. So children are in such a kind of state, like if the parent is happy, they want to keep the parent happy. అంటే నా పేరెంట్స్ సాటిస్ఫై పేరెంట్స్ అంటే ఇంకా నా లైఫ్ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఎ వెరీ రాంగ్ థింగ్ దట్ హ్యాపన్స్ అనమాట. మీరు ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత మినిమం ఒక 5 years స్ట్రగుల్ చేయాలి డెఫినెట్గా. ఎవరైతే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి దిస్ వర్క్ ఐ కెన్ డూ, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే విల్ గివ్ మీ అండ్ ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అని ఎవరైతే సెటిల్ అయి కూర్చున్నారో వాళ్ళే ఈరోజు ప్రాబ్లంలో ఉన్నారు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సో ఏ కంపెనీ కూడా 10 years మీరు వర్క్ చేసిన తర్వాత తీయదండి. యూ ఆర్ ఆల్రెడీ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్, యూ ఆర్ ఎ ప్రొఫెషనల్ హూ హాస్ బీన్ గివింగ్ సర్వీసెస్ టు దెమ్. ఆఫ్టర్ 10 years హౌ దే కెన్ ఫైండ్ దట్ యూ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దేర్ కంపెనీ? ద సింపుల్ థింగ్ ఈజ్, నాకు 10 years ఏ పని అయితే ఉందో ఆ పని నువ్వు చేయగలిగావు, నాకు ఇప్పుడు అటువంటి పని లేదు, నువ్వు చేయలేకపోతున్నావు, అండ్ యూ ఆర్ నాట్ రెడీ టు గెట్ అప్గ్రేడెడ్, సో ఐ డోంట్ నీడ్ యూ. సో this is known to everybody, and this 80% people, they always know that they are in risk of that. But problem ఏంటంటే, let me see what will happen. నా మేనేజర్ నాతను బాగానే ఉంటాడు, ఐ కెన్ మేనేజ్, ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలాంటి అంటే హిపోక్రటిక్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అనమాట. సో దేర్ ఈస్ ఆల్వేస్ లెర్నింగ్, దేర్ ఇస్ ఆల్వేస్ ఛాలెంజ్ అండి. ఐ ఆల్వేస్ టెల్ వన్ థింగ్ టు పీపుల్ హు కమ్ ఇన్ టు ఐటీ సెక్టర్, వాట్ 10 people cannot do, can you do that or not? First find out that. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, ఎస్ చెప్పండి, మీ డైరెక్ట్గా క్వశ్చన్ ఏంటో సార్తోనే మాట్లాడండి. నా పేరు విజయ అండి. మా బాబు యాక్చువల్లీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తీసుకున్నది సిఎస్బిఎస్ అండి, కంప్యూటర్ సైన్స్ విత్ బిజినెస్ సిస్టమ్. ఓకే, అది అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందండి దానికి, జాబ్ ఆపర్చునిటీస్ అన్ని మేడం? ఎనీ బీటెక్ బ్రాంచ్కి ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయండి. అందులో మీ బాబు కంప్యూటర్ సైన్స్ ఉన్నాడు కాబట్టి మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే బాబుకి ఫస్ట్ నుంచే చెప్పండి, తను కంపెనీ అంటే తను కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ ఎక్కడ ఒక బ్యాక్లాగ్ ఉండకూడదండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, బ్యాక్లాగ్ ఉన్నా కూడా నేను సెమిస్టర్లో మళ్ళీ రాసుకుంటాను, సప్లీస్లో రాసుకుంటాను అన్నారనుకోండి, టాప్ లెవెల్ కంపెనీస్కి మీ మార్క్ షీట్లో ఒక సప్లిమెంటరీ కనబడినా కూడా మీరు ఫైనల్ ఇయర్ పాస్ అయ్యేటప్పటికి మీకు 85%, 90% వచ్చినా కూడా టాప్ లెవెల్ కంపెనీస్ ఆ రెజ్యూమ్ని కన్సిడర్ చేయవు. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్, ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది విద్యార్థులకి తెలియదు కాబట్టి. సో ఆ తర్వాత మనం బాధపడకూడదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. నేను సప్లిమెంటరీ రాసి నేను గెయిన్ చేస్తాను అనుకోవడం అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఉండకూడదండి. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, డెఫినెట్గా ఫస్ట్ ఇయర్ మాత్రమే వీళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్స్లో వాళ్ళ సిజిపిఏని ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్లో కానీ సిజిపిఏ తగ్గిందనుకోండి, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఆ సిజిపిఏని మళ్ళీ వాళ్ళు మేక్ఓవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ కూడా, ఎందుకంటే మీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి యూ హావ్ టు బీ ఆన్ ప్రాక్టికల్స్, మోస్ట్లీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి కాలేజ్ కూడా మీరు సెమిస్టర్ టు సెమిస్టర్ మిడ్లో ఇంటర్న్షిప్స్ చేస్తేనే ఇండస్ట్రీస్ కూడా మీకు ఐడెంటిఫై చేస్తున్నాయి. సో మినీ ప్రాజెక్ట్స్ కాలేజ్ చేయమని చెప్పడం కాదు, మనమే చేసుకోవాలి కూర్చొని. మినీ ప్రాజెక్ట్ అంటే ఏదో ఎండ్ టు ఎండ్ చేయడం కాదండి, మీ మటుకు మీరు కూర్చొని, అంటే మీ బాబు తను సొంతగా కూర్చొని ఒక 200 లైన్ల ప్రోగ్రామ్ రాయగలుగుతాడా లేదా ఒక ప్రాబ్లం ఇస్తే, ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ సెట్ తెచ్చుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తను కంప్యూటర్ సైన్స్లో ఉన్నాడు కాబట్టి ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆ కాలేజ్కి ఉన్న క్రెడిబిలిటీని బట్టి క్యాంపసెస్ ఉంటే డెఫినెట్గా జాబ్ దొరుకుతుంది, లేకపోయినా కూడా ఆఫ్ క్యాంపస్లో 100% జాబ్స్ వస్తాయి. అంటే మరి ఐటీ కోర్సెస్ ఏమైనా స్పెషల్ గా నేర్చుకోవాలి? అవసరం లేదండి, వాళ్ళ 4 years ఉన్న కోర్సెస్ సరిపోతాయండి వాళ్ళకి. యాక్చువల్గా ఏంటంటే
పేరెంట్స్గా మీరు ఎక్కువ వరీ అవుతున్నారు, స్టూడెంట్స్ వాళ్ళకి తెలియక చేస్తున్నారు. ఎందుకంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చే వాళ్ళ నుంచి ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఒక 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేయదు కదండి. వాళ్ళు నేర్చుకున్నది కరెక్ట్గా అప్లై చేస్తే చాలు వాళ్ళకి. సో మీరు కంగారు పడి ఏవో కోర్సెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు మార్కెట్లో డేటా సైన్స్ నేర్చుకుంటే మంచిది, ఆర్టిఫిషియల్ ఇవన్నీ మీరు చూడకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా 10+ 15+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇమీడియట్గా పనికొస్తాయి. ఓకే ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ సార్ అన్నట్టుగా. పేరెంట్స్ కంగారు పడిపోయి అది నేర్చుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళు వింటూ ఉంటారు ఈ కోర్స్ బాగుంటుంది ఈ కోర్స్ బాగుంటుంది అని వినేసి పిల్లల పైన చాలా ప్రెషర్ చేసేసి. మ్యామ్ ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. ఐ షుడ్ నాట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ బికాస్ వీఆర్ ఇన్ ప్లాట్ఫామ్ లైక్ దిస్. పేరెంట్స్ యొక్క ఇగ్నోరెన్స్ వల్ల one company in pandemic has basically made such a huge amount of money you can't even imagine. Making people to join. And even first class second class students kuda courses నేర్చుకోవడం మొదలు పెట్టారు. And that company by the time the people have realized it has made something not less than 1000 to 1500 crores. Yes. So parents ignorance andi, expecting that my child in the class of first itself he has to be a programmer. That's wrong. Yes. So leave that anxiety first of all. Yes. ఆల్ రైట్ సార్, మన కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. ఎస్ చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో సార్తో మాట్లాడండి. అదే టీవీలో ఇప్పుడు చెప్తున్నారు కదా మేడం, దాని గురించి పిల్లల్ని రాజశేఖర కొడుకు పేరు. ఆల్ రైట్ చెప్పండి. బీటెక్ అయిపోయింది మేడం, మెకానికల్ ఇంజనీరు. ఓకే. దానికి ఇప్పుడు హైదరాబాద్ పోయినాడు కోచింగ్ కి. ఓకే. సాఫ్ట్వేర్ కి తీసుకున్నాడు. ఓకే. డేటా సైన్స్ పైథాన్ తీసుకున్నాడు పిల్లోడు. ఓకే. అయిపోయింది మేడం, దాని కోర్స్ అయితే కంప్లీట్ చేసినాడు, ఖాళీగా ఉన్నాడు అనమాట. అందుకు ఎప్పుడు అయిపోయిందండి మెకానికల్ ఇంజనీరింగ్? 21 అయిపోయింది సార్. 2021లో అయిపోయింది సార్. అంటే తను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి డేటా సైన్స్ అండ్ పైథాన్ చేయాలి అనుకోవడం ఫస్ట్ తప్పండి. అంటే మీకు కొంచెం బాధ అనిపించవచ్చు, బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ అండి. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తే అలాంటి కోర్స్ చేసేసి ఉండొచ్చు. ఇందులో డేటా సైన్స్ అయితే తనకి డెఫినెట్గా పనికిరాదండి, పైథాన్ పనికొస్తుంది. సో పైథాన్ మీద తనని చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయమని చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, పైథాన్ చాలామంది ఈరోజు నేర్చుకోవడానికి కారణం ఏంటంటే అది చాలా ఈజీగా ఉంటుంది, అంటే ఎవరన్నా చెయ్యొచ్చు, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయండి మార్కెట్లోని. ఇది ఫస్ట్ మనం పక్కన పెట్టాలి. ప్రోగ్రామింగ్ అనేది ఎప్పుడూ కూడా ఈజీగా ఉండదండి. మన క్లయింట్కి కానీ మన కస్టమర్కి ఉన్న ప్రాబ్లమ్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటేనే ప్రోగ్రామింగ్ చేయగలుగుతాము. ఏ లాంగ్వేజ్ కూడా మనం కీబోర్డ్ ముట్టుకొని ప్రోగ్రామింగ్ అయిపోతుందని చెప్పదు. పైథాన్ నేర్చుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎన్ని లైబ్రరీస్ ఎన్ని ప్యాకేజెస్ వాళ్ళు నేర్చుకున్నారని డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. అవి కూడా ఇష్టం వచ్చిన విధంగా లైబ్రరీస్ నేర్చుకోకూడదు. తను ఎటువైపు ఉండాలనుకున్నాడు? పైథాన్ విత్ సైబర్ సెక్యూరిటీ అనుకుంటున్నాడా, పైథాన్ విత్ అనాలిటిక్స్ అనుకుంటున్నాడా, పైథాన్ విత్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ అనుకుంటున్నాడా, పైథాన్ విత్ యానిమేషన్ అనుకుంటున్నాడా, పైథాన్ విత్ గేమింగ్ ప్రోగ్రామింగ్ పైథాన్ విత్ డేటా సైన్స్. అంటే మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే దాని రిలేటెడ్ ప్యాకేజెస్ని డెఫినెట్గా నేర్చుకొని వాటి మీద మంచి పట్టు సాధించాలండి. నా సజెషన్ ఏంటంటే బాబుకి ఎలాగూ తను కొంత మనీ ఇన్వెస్ట్ చేసి నేర్చుకున్నాడని మళ్ళీ ఎక్కువ కోర్సెస్ నేర్చుకోమని చెప్పలేను, బట్ డేటాబేస్ ఒకటి నేర్చుకోమని చెప్పండి డెఫినెట్గా. ఆ తర్వాత మిడ్ లెవెల్ కంపెనీస్, టాప్ లెవెల్ కంపెనీస్కి అప్లై చేయకూడదండి. ఫస్ట్ స్టార్టప్స్కి మిడ్ లెవెల్ కంపెనీస్కి అప్లై చేయమని చెప్పండి. తను అలా కూర్చుంటే జాబ్స్ రావండి. ఎక్కడ కూడా పేపర్లో జాబ్ ఉందని పడదు. తను ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిఫరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి డెఫినెట్గా. చాలా మటుకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఫేస్బుక్లో గ్రూప్స్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళి లింక్డ్ఇన్లో మెయిన్లీ రెజ్యూమ్ని ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి. చేసి అక్కడి నుంచి కాంటాక్ట్ చేయడం మొదలు పెట్టాలి కంపెనీస్కి. ఇంతకు ముందులాగా నౌకరీలో కానీ దీనిలో కానీ పెడితే జాబ్స్ వస్తాయని అనుకొని కూర్చోవడం తప్పండి. ఈ షుడ్ నాట్ డూ దట్. ఆల్ రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. హలో హలో సుజాత గారు, నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీరు డైరెక్ట్ గా మాట్లాడండి, మీరేం వరీ అవ్వద్దు. ఇది లైవ్ స్ట్రీమ్ అవుతుంది, యూట్యూబ్ లో మళ్ళీ చూసుకోవచ్చు. సార్ తో డైరెక్ట్ గా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. ఓకే. ఎస్ చెప్పండి మేడం. హలో చెప్పండి మేడం. సార్ మేము డిగ్రీ అయిపోయింది సార్. నాకు తర్వాత మొన్న 2022లో పీజీ కూడా చేశాను సార్, ఎంఏ ఇంగ్లీష్. ఓకే. ప్లస్ సార్ నేను జాబ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఐ విల్ వర్క్ కంప్యూటర్ ఆపరేటర్ చేసినాను. ఓకే. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ లో ఏదైనా జాబ్ గురించి అని సర్చ్ చేస్తున్నాను సార్. మీరు బీకామ్ చేశారండి? మీరు డిగ్రీ? నో సార్, బిఏ ఆర్ట్స్. ఆర్ట్స్ చేశారు. తర్వాత మీరు పీజీ ఏం చేశానన్నారు? ఎంఏ ఇంగ్లీష్ రీసెంట్ గా 2022. ఓకే మేడం. అంటే మీరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే మేడం, మీరు ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్తో మొదలు పెట్టండి ఫస్ట్ నేర్చుకోవడం.
మీకు ఆల్రెడీ ఎక్సెల్ వచ్చినట్లయితే చెప్పండి మేడం. బేసిక్ నాలెడ్జ్ ఉంది సార్. ఉంటే మీరు ఏం చేయాలంటేనండి, ఇప్పుడు ఎక్సెల్ని మైక్రోసాఫ్ట్ 365లో ఎక్సెల్లో చాలా అడ్వాన్స్ ఆప్షన్స్ ఇచ్చాడండి. పవర్ క్వెరీ లాంటివి, పైవాటింగ్, గ్రాఫ్స్ ఇచ్చాడు. అవి కొంచెం అడ్వాన్స్గా నేర్చుకొని ఆ తర్వాత మీరు డేటాబేసెస్ ఒకటి యాడ్ చేయండి మేడం. అది ఏదైనా పర్వాలేదు. నా సజెషన్ ఏంటంటే ఆరకిల్ డేటాబేస్ విత్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకొని ఒక రిపోర్టింగ్ టూల్ ఐదర్ ట్యాబ్లూ కానీ పవర్ బిఐ కానీ నేర్చుకొని మీరు ఇండస్ట్రీకి అప్లై చేస్తే మీకు తొందరగా జాబ్ దొరుకుతుందండి. ఓకే సార్. చాలా చెప్పండి మేడం. ఐటీ డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రెషర్ కదా అంటే మేడం అదే అలా కాదు మేడం. ఫస్ట్ ఏంటంటే మీరు బిఏ చేశారు కాబట్టి, ఆ తర్వాత ఎంఏ చేశారు కాబట్టి ఐటీ కంపెనీస్ మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకోవడానికి కొంచెం హెసిటేట్ అవుతాయి. సో మీరు చేయాల్సి ఏంటంటే మీ స్కిల్ సెట్స్ని ఫస్ట్ అప్డేట్ చేసుకోండి. ఎక్సెల్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఎక్సెల్ వచ్చి అంటున్నారు. దానికి మీరు అడ్వాన్స్ గ్రాఫ్స్ నేను చేయగలను, పైవాటింగ్ చేయగలను, పవర్ క్వెరీ మీద వర్క్ చేయగలను. అలాగే ఒక డేటాబేస్ అడాప్ట్ చేసుకొని ఒక పవర్ బిఐ లాంటి టూల్ నేర్చుకొని మీరు మిడ్ లెవెల్ కంపెనీస్కి మీరు అప్లై చేస్తే డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. లేదంటే మీరు ఇదే కంప్యూటర్ ఆపరేటర్ ప్రాసెస్లోనే ఇంకొక 5-6 ఇయర్స్ అవుతుంది. ఆ తర్వాత కంపెనీస్ మీ జీతం పెరిగిపోతుంది, వాళ్ళు ఇవ్వలేరు, ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే మేడం. ఆల్ రైట్. సిస్టమ్ ఎస్, కాల్ కట్ అయినట్టుంది. సో ఎస్ సార్, యాక్చువల్లీ ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఐటీలో ఎవరైతే సిఎస్సి తీసుకొని ఐటీ తీసుకొని ట్రైన్ అవుతూ ఉంటారో స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళే రేపటి ఫ్యూచర్ ఇండియాకి. సో ఆబ్వియస్లీ వీళ్ళు చదువుకున్నప్పుడు దే గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు అన్నట్టుగా పేరెంట్స్ ప్రెషరే కావచ్చు, లేకపోతే నేను ఏదో సాధించాలి అన్న తపన కావచ్చు. ఇట్ మేక్స్ దెమ్ సో స్ట్రెస్డ్ దట్ వాళ్ళు ఒక్కొక్కసారి, ఈవెన్ నేను కూడా ఆ ఫేజ్ నుంచే వచ్చాను, అసలు నేను అచీవ్ చేయగలుగుతానా, నాకు జాబ్ వస్తుందా అన్న థాట్లో ఉంటారు. ఫైనల్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ వరకు ఈ ప్రాసెస్లో వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగానే బయట కోర్సెస్ నేర్చుకోవాలా, లేకపోతే వాట్ షుడ్ ఎగ్జాక్ట్లీ దే డు? మ్యామ్, సింపుల్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ప్రోగ్రామింగ్ ఈజ్ నెవర్ ఎ స్ట్రెస్ బేస్డ్ ప్రాసెస్ అండి. సపోజ్ నా జోబ్లో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలుస్తుంది కదా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెండ్ 150 రూపీస్. సో ఐఎమ్ హ్యావింగ్ సమ్ క్లారిటీ ఆఫ్ వాట్ ఈస్ ద లాజిక్ ఐ హ్యావ్ టు మేనేజ్ టు హ్యాండిల్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. సో ఐటీ ఈజ్ నాట్ మోర్ దెన్ దట్ అండి. కాకపోతే ఏంటంటే వీ డోంట్ టేక్ ఇట్ లైక్ అ ప్యాషన్. అంటే నా ఇంటి పక్కన వాడు ఐటీ జాబ్ చేస్తున్నాడు కాబట్టి నేను చేయాలి, దిస్ ఈజ్ రాంగ్. యూ షుడ్ ఫస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఐటీ జాబ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. It's not something like intelligence. There are many number of people who are less than 50% in their academics. They do 80% something what other people cannot do who came from the best institutions. Trust me. The problem is the way you accept the problem and the way you adapt it is more important. So చాలా మంది ఏం చేస్తారని అంటే నాకు ఒక జాబ్ దొరికితే సరిపోతుంది. If I get 25,000 rupees per month, I am happy. Later on, maybe another 5,000 is okay for me. ఈ యాటిట్యూడ్ మానేనంత వరకు మీరు ఐటీలోకి రావడం వేస్ట్. ఎందుకంటే టుడే యూ హ్యావ్ 25,000 as a minimum pay package for any small job you do. So don't come into IT just because you want to make yourself feel that you're in a white collar job. Because here you have to use your brain. You have to build your attitude. You have to keep some kind of discipline in your life and you need to develop a body language that is looking very feasible to your client or your customer. నేను మిమ్మల్ని చూడగానే మీ ఇంటెలిజెన్స్ నాకు అక్కర్లేదు, అసలు నేను చెప్పిన పని మీరు చేయగలుగుతారు, నాకు కాన్ఫిడెన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెన్ యూ కాన్ షో దీస్ థింగ్స్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. సో 80% ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే నేను టెక్నాలజీ నేర్చేసుకుంటే నాకు జాబ్ వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్. సో no, don't come like that. You should come with an attitude of problem solving attitude. All right. That is very so yes, important. call తీసుకుందాం సార్. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో సార్ తో డైరెక్ట్ డిస్కస్ చేయండి. అదే మా అబ్బాయి ఇంజనీరింగ్ ఈసీఈ గ్రూపు. ఓకే సార్. ప్రెసెంట్ చెన్నైలో చదువుతున్నాడు. ఓకే. అయితే ప్రెసెంట్ అబ్బాయికి 8% ఉంది. ఓకే. సిజిపి. ఓకే. ప్రెసెంట్ 8% సిజిపి ఉంది సార్. ఏ జాబ్, అదే మామూలుగా ఏ కంపెనీకి వెళ్తే బాగుంటుంది? ఒకటండి, బాబు ఏ ఇయర్ లో ఉన్నాడండి? థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ మీరు అయిపోయింది ఆల్రెడీ, సెకండ్ సెమ్ ఇప్పుడు రాస్తారు. ఓకే. మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే తను ఎలక్ట్రానిక్స్లోనే ఉండదలుచుకుంటున్నాడా లేదంటే ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నాడా ఫస్ట్ డిసైడ్ చేసుకోమని చెప్పండి బాబుని. లేదు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రిలేటెడ్గా ఉండాలనుకుంటున్నాడా? తను ఎలక్ట్రానిక్స్ విత్ ఐటీ రిలేటెడ్గా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఐఓటీ
అనే ఒక పర్టికులర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఏరియా వేర్ యూ కెన్ స్టార్ట్ అండి. సో కాలేజ్లో తనకు ఆల్రెడీ మైక్రో ప్రాసెస్ అండ్ మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ ఉండుంటుంది. దాని బదులు అంటే అవి కాకుండా లేటెస్ట్గా ఉన్న మైక్రో కంట్రోలర్స్ మీద తనకు కొంచెం గ్రిప్ ఉండాలి. రాస్బెరీ పై కానీ అర్డినో లాంటి కంట్రోలర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో హీ హ్యాస్ టు కమ్ టువర్డ్స్ దట్ సైడ్. అండ్ డెఫినెట్లీ తన ఐఓటీ తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కాబట్టి తనకి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. పైథాన్ నేర్చుకోమని చెప్పండి. పైథాన్ నేర్చుకొని తను ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇండియాలో నెక్స్ట్ 5-6 ఇయర్స్లో డ్రోన్స్ మీద విపరీతమైన రీసెర్చెస్ జరుగుతాయండి. అండ్ డ్రోన్ బేస్డ్ మేనేజ్మెంట్ ఎక్కువగా పెరుగుతుంది. సో దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఏరియాస్. ఈవెన్ ఇండియాలో ఇంకో 2-3 ఇయర్స్లో 2025 వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బూమ్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇండియాలోని. అంటే ఎకనామికల్ ప్రాసెస్ ఇవన్నీ మనం చూస్తే ఇండియాకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి కానీ ఓపెన్ అవుతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ స్టూడెంట్స్కి చాలా జాబ్స్ ఉన్నాయండి. సో ఇది కాకుండా తను కోర్ ఐటీకి రావాలనుకుంటే మాత్రం ఫస్ట్ డేటాబేసెస్తో మొదలు పెట్టమనండి. ఆ తర్వాత ఒక లాంగ్వేజ్ అండి, ఐదర్ ఇట్ ఈస్ జావా ఆర్ పైథాన్ నేర్చుకుంటే సరిపోతుంది తను ఫ్రెషర్ కాబట్టి. ఆల్ రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. రమేష్ బాబు గారు. ఎస్, రమేష్ బాబు గారు లైన్లో ఉన్నారు నందిగాం నుంచి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎస్ చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో సార్తో మాట్లాడండి. ఓకే మ్యామ్. చెప్పండి రమేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాది 2000 స్టార్ట్ అవుట్ సార్. 2018 సార్. ఓకే అండి, చెప్పండి. నేను బీటెక్ సివిల్ సార్. ఓకే. నేను 1 ఇయర్ సైట్ లో చేశాను. ఓకే. కొంచెం స్ట్రగుల్ అవడం వల్ల నేను అనుకున్నాను సార్. ఓకే. సో సార్ ఐటీ సైడ్ రావడానికి మీరు ఐటీ సైడ్ వచ్చేయాలని డిసైడ్ చేసుకున్నారంటే మీరు సివిల్ సైడే ఉండాలనుకుంటున్నారా? లేదు సార్, ఐటీ సైడ్. మీరు ఐటీ సైడ్ రావాలనుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 2018 కాదు, ఇస్ జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 4.5 ఇయర్స్ కాబట్టి మీరు డేటాబేసెస్ మొదలు పెట్టండి. సివిల్ ఇంజనీరింగ్ అంటున్నారు కాబట్టి ప్రోగ్రామింగ్ సైడ్ డైరెక్ట్గా వెళ్ళకండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టం కాదండి, కానీ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి మీకు అది చాలా కష్టం అనిపిస్తుంది ఇనీషియల్గా. అంటే మీరు కరెక్ట్ ట్రైనర్ అండర్లో పడకపోతే మాత్రం అది ఒక అంటే రాకెట్ సైన్స్ లాగా అనిపిస్తుంది మీకు. సో నా సజెషన్ ఏంటంటే ఈజీగా ఉండడం కోసం డేటాబేసెస్ మొదలు పెట్టండి. ఓకే సార్. సో డేటాబేస్లో ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ ఫస్ట్ నేర్చుకోండి, ఆరకిల్ వాళ్ళది. ఆ తర్వాత మీరు ప్రోగ్రామింగ్ చేయగలరు అనుకుంటే అప్పుడు లాంగ్వేజ్ అయినా యాడ్ చేయొచ్చో లేదో ఆలోచించుకోవచ్చు అండి. లేదంటే రిపోర్టింగ్ టూల్ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ టూల్స్ అండ్ మూవ్ అయిపోవచ్చు. దట్ ఈస్ పవర్ బిఐ. ఓకే సార్. ఓకే. ఆల్ రైట్ సార్, మరో కాల్. ఎస్ హలో. ఆల్ రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. హలో. హలో. ఎస్ చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో డైరెక్ట్గా సార్తో మాట్లాడండి. మా బాబు బీటెక్ సిఎస్సి చేస్తారు, ఫస్ట్ ఇయర్. ఓకేమా. ఇప్పుడు కొద్దిగా ఐటీ జాబ్స్ సరిగ్గా లేవంటున్నారు కదా, చెప్పండి. 4 ఇయర్ బాబు ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుందండి? ఐటీలో జాబ్స్ ఉండకపోవడం అనేది ఏముండదండి. మీరు ఫస్ట్ పేపర్లో పడుతున్నది టీవీలో చెప్తున్నది అస్సలు నమ్మకూడదండి. మీడియా ఏంటంటే మనకి నెగిటివ్ సైడ్ ఆఫ్ ఐటీ చూపిస్తుందండి, కానీ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఐటీ మనం చూస్తే దానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐటీలో ఆల్రెడీ నేను నా కెరీర్లో 3 to 4 రెసెషన్స్ చూశానమ్మా. ఎప్పుడు కూడా ఐటీలో జాబ్స్ తీయలేదు. ఎవరు పని చేయలేరో వాళ్ళని తీసేస్తారు. సో మీరు ఏదైనా కంపెనీ నుంచి ఒక 10,000 జాబ్స్ పోయండి, అసలు దాని గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే ఒక కంపెనీలో 3 లక్షల మంది ఉన్నారనుకోండి, 10,000 మందికి జాబ్ తీయడం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది డెఫినెట్గా జరుగుతుంది. అండ్ ప్రతి నెల కూడా ఒక 1000 మంది వెళ్తూ ఉంటారు, ఒక 1000 మంది వస్తూనే ఉంటారు ఐటీ ఇండస్ట్రీలోని. సో అవేమో ఆలోచించకండి. 4 ఇయర్స్లో ఇంకా బాగుంటుంది ఐటీ. మీ బాబు కరెక్ట్ ఫీల్డ్లోనే ఉన్నాడు. కాకపోతే ఈ 4 ఇయర్స్లోని తను ఏంటంటే ఎక్కడా కూడా 8% తగ్గకుండా, అంటే 8.58 CGPA తగ్గకుండా తను ప్రిపేర్ అవ్వమని చెప్పండి. ఎక్కడ బ్యాక్లాగ్స్ ఉండకుండా చూసుకోమని చెప్పండి, సరిపోతుంది. ఆల్ రైట్ సార్. సో ఫైనల్గా ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకునే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సింపుల్ అండి. ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ మెథడాలజీస్ని అడాప్ట్ చేసుకోకుండా ఫైనల్గా ఏ ప్రాబ్లమ్ అన్నా అర్థం చేసుకొని దాన్ని ఒక ప్రాసెస్లో అప్లై చేసి అల్గరిథమికల్లీ దానికి సొల్యూషన్ చూపించగలిగే కెపాసిటీని డెవలప్ చేసుకోవాలండి. సెకండ్ థింగ్, దోస్ డేస్ ఆర్ గాన్. ఇండియాలో ఎలా పని చేసినా కూడా ఐటీ జాబ్ దొరుకుతుంది, ఆ యాటిట్యూడ్ని ఫస్ట్ ఆపేసేయండి. ఇండస్ట్రీకి ప్రోడక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అప్రోచ్తో మాత్రమే ఎంట్రీ తీసుకోండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ దెమ్. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం కేటాయించి కాలర్స్వి మావి అన్ని డౌట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్, మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.